దేశంలో రైల్వే అందిస్తున్న సేవల మాదిరిగానే ఆర్టీసీని విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో నర్సంపేట డిపో డ్రైవర్ దివంగత శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు 90,85,500 రూపాయల చెక్కును మంత్రి పొన్నం అందించారు. ఆర్టీసీ పేదల గుండె చప్పుడన్న ఆయన ప్రయాణికుల సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన విలీన హామీని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పేదవాడు గుండె చప్పుడు, ఎందుకంటే ఇట్లా పేదవాడు ప్రయాణం చేస్తాడు, ధనవంతుడు ఎట్లా కారణమవుతాడు, ఆ పేదవారికి సౌకర్యంగా ఉండే విధంగా యాజమాన్యం తీసుకుంటున్నటువంటి అన్ని అంశాల్లో కార్మికులు చిత్తశుద్ధితో ఇంకా మరింత బాధ్యతగా పనిచేయాలి. ఎక్కడ కానీ పేద ప్రజలకు ఆర్టీసీ అనేటువంటిది బస్సు ప్రయాణం ఒక లైఫ్ లైన్ గా దేశం మొత్తం మీద ఎట్లయితే రైల్వే ఉంటుందో మన రాష్ట్రంలో బస్సు ఆ విధంగా ఉండే విధంగా మనందరం కలిసి ముందుకు తీసుకుపోదాం. ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లా తెలంగాణ ఈ దేశంలో నెంబర్ 1 ఉండే విధంగా అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాట మనం